అందరికీ నమస్కారం అండి. ఎన్నికల ప్రక్రియలో ముందుగా టీచర్స్ అంటే ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్గా పనిచేస్తారో వాళ్ళందరికీ ముందుగానే బ్యాలెట్ పేపర్లు ఇస్తారు. ఆ విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి ఎలక్షన్ డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళందరికీ టీచర్స్ కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ, ఆర్టీసీ డ్రైవర్లు కానీ ఇటువంటి కొన్ని వర్గాలు ఉన్నాయి. వాళ్ళందరికీ ముందుగానే బ్యాలెట్ పేపర్ ఇస్తారు, పోస్టల్ బ్యాలెట్. అది ప్రతి ఎలక్షన్లో కూడా అది ఒక ప్రక్రియ. ఎందుకంటే వాళ్ళు ఊర్లో ఉండరు కాబట్టి, ఎలక్షన్ డ్యూటీలో ఉండరు కాబట్టి ఇస్తారు. ఆ ప్రక్రియ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. 3 రోజులు ఉంటుంది, నిన్న, ఈరోజు, రేపు. ఈ ప్రక్రియలో మీకు తెలుసు, ఉద్యోగస్తులందరూ కూడా వైసీపీ ప్రభుత్వానికి సమాధి కట్టాలని చెప్పి అందరూ కూడా నిర్ణయించుకున్నారు ఏకగ్రీవంగా. అది మనందరికీ తెలిసిన విషయమే. అంచేత కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఈవేళ వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి బ్యాలెట్ పేపర్లో సిద్ధంగా ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డికి గమనించి ఉద్యోగస్తులందరికీ అన్యాయం చేశాను నేను, నాకు ఎలాగో ఓటేయరు, నాకు వ్యతిరేకంగా ఓటేస్తారనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్ ఆఫీసర్లు ఎవరైతే ఆర్ఓ అంటారో వాళ్ళని బెదిరించో, భయింపించో, లేకపోతే ఏదైనా ఆశ చూపించో వాళ్ళ చేత ఈ ఉద్యోగస్తులు వేసే బ్యాలెట్ పేపరు పోలింగ్ సరిగ్గా జరగకుండా ఏర్పాట్లు చేశారు. ఇది చాలా అన్యాయం. రాజ్యాంగ పరంగా జరుగుతున్న ఎన్నికల్లో ఈ విధంగా రూల్స్ తప్పి ఈ ఆర్డీఓ లెవెల్లో ఉన్న ఆఫీసర్లు, ఎలక్షన్ ఆఫీసర్లు ప్రవర్తించడం అంత మంచిది కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎలక్షన్ డ్యూటీ చేయవలసిన అవసరం ఉందని చెప్పి నా భావన. ఏం చేద్దామన్నానంటే, నేను 42 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఇప్పుడు నేను 10వ పోటీ చేస్తాను. గతంలో 9 సార్లు పోటీ చేశాను, 10వ. నాకు అన్ని ఎలక్షన్లో కూడా అనుభవం ఉంది. నాకు అసలు రూల్ ఏంటి, ఉద్యోగస్తులు అప్లై చేసుకుంటారు, నేను పలానా సెంటర్లో ఓటేస్తానని. ఆ అప్లై చేసిన తర్వాత వాళ్ళకి ఈ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. పలానా సెంటర్లోకి రమ్మంటారు, ఆ సెంటర్లో ఇస్తారు. వాళ్ళు బ్యాలెట్ పేపర్ మీద ఓటేసి వెళ్ళిపోతారు. అది ప్రక్రియ. దానికి ప్రభుత్వాలు, ఎలక్షన్ కమిషన్ కానీ, ప్రభుత్వం కానీ, కలెక్టర్ గారు కానీ వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలి. నిన్న జరిగింది చూస్తే చాలా బాధాకరం. ఎంత బాధాకరం అంటే, వీళ్ళు పాపం అందరూ కలిసి ఓటు వేయడానికి వెళ్ళారు. వెళ్తే సరైన అకామిడేషన్ లేదు. వాళ్ళు తాగడానికి మంచి ఇల్లు, ఈ ఎండలో కనీసం షెల్టర్ లేదు. వెళ్ళి అడిగితే అక్కడ నర్సీపట్నం ఆర్డీఓ, అతని పేరు జైరామ్, అతను ఎలక్షన్ ఆఫీసర్. వెళ్ళిన వెంటనే గంటలు ఓటు ఇవ్వకుండా కూర్చోబెట్టడం కాకుండా వాళ్ళకి ఎలాగ ఓటు వేయాలా, స్వస్తిక్ మార్క్ వేయాలా, లేదా టిక్ పెట్టాలా, అది క్లారిటీ ఇవ్వాలి కదా. అది ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చి వేసుకుంటాడు. అరే ఎలాగే వేయాలి సార్, టిక్ పెట్టమంటారా, స్వస్తిక్ మార్క్ మోరేయమంటారా అని అడిగితే మీ ఇష్టం అంటాడు. దాంట్లో కొంతమంది టీచర్లు అలా కాదండి, మీ ప్లాన్ మాకు అర్థమైంది, మా ఇష్టం వచ్చి ఓటు వేస్తే ఆ ఓటు చెల్లకుండా చేయడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు, అలా కాదు, మమ్మల్ని ఏ ఓటు వేయమంటారు, టిక్ పెట్టమంటారా, స్వస్తిక్ మార్క్ వేయమంటారా అని చెప్పి రిటర్న్గా లెటర్ ఇవ్వమన్నారు. రిటర్న్గా లెటర్ ఇవ్వమంటే ఇవ్వడం 2-3 గంటలు డిలే చేశారు. అంతమంది కూడా అక్కడ డిలే అయిపోయి కూర్చొని ఉన్నారు. నేను కూడా మాట్లాడా, మీరు ఏదో టిక్ పెట్టమనండి, స్వస్తిక్ మార్క్ అయితే స్వస్తిక్ మార్క్ వేయమండి, అది రిటర్న్గా ఇవ్వండి, ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం రిటర్న్గా ఇవ్వండి అంటే ఇవ్వలే. అప్పుడు నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీనా గారితో మాట్లాడాను. మీనా గారి పరిస్థితి ఉంది,
ఆర్డీఓ వన్ సైడ్గా బిహేవ్ చేస్తున్నాడు, అతని మీద యాక్షన్ తీసుకొని చెప్తే మీనా గారు అప్పుడు డైరెక్షన్ ఇచ్చారు, టిక్కి పెట్టవచ్చు, మీరు ఎందుకు అసలు వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారని చెప్పి ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని కూడా మందలించడం జరిగింది. ఎంతవరకు సబ్బు అండి? నీకు ఓటు వేయరు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పెడతారా? రాజ్యాంగం వాళ్ళు చేయమని చెప్పింది మీకు ఎవడిచ్చాడు పవర్స్ మాట్లాడడానికి? ఎన్నికల కమిషన్ రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ని ఫాలో అవ్వాల్సింది ఆర్డీఓ. ఇలా చూశారు. అంతేకాకుండా ఇంకో తప్పు చేశాడు, ఆ బూతుల్లో ఆల్ పార్టీస్ ఏజెంట్లు ఉంటారు, ఏజెంట్లు కూడా ఉండొచ్చు పార్టీ తరఫున. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరి బోర్డుకి ఇండిపెండెంట్ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఉన్నా అందరూ కూడా వాళ్ళ తరఫున ఏజెంట్లు ఉంటారు. అందరికీ ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్, ఈ లెటర్ ఏంటంటే పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చునే అర్హత కల్పిస్తూ ఒక లెటర్ ఇది ఆర్ఓ గారు ఏజెంట్కి ఇవ్వాలా. ఈ కాగితం పట్టుకొని బూత్లోకి వెళ్ళి కూర్చోవాలా. దానికి మీద ఆర్ఓ సంతకం లేదు. ఆర్ఓ సంతకం లేకుండా అది ఇచ్చాడండి. ఖాళీ పేపర్ రాసేసి కింద సంతకం లేకుండా ఇచ్చాడు. ఆర్ఓ సంతకం పెట్టాలండి, క్యాండిడేట్ పేరు రాయాలండి, ఎవడెళ్తాడో అది రాయడం మనిషి ఆర్ఓ సంతకం లేకుండా ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చాడు సంతకం లేకుండా? ఎందుకు ఇచ్చాడంటే మా వాళ్ళు ఒక్కో పార్టీ నుంచి ఒకరే వెళ్తారు, వీడు 15 మందికి ఖాళీ పేపర్ ఇచ్చాడు వైసీపీ నాయకులకి. ఆ 15 మంది లోపల తిరిగేస్తారు. ఈ పేపర్ లేకుండా రూమ్లోకి వెళ్ళడానికి వీల్లేదు. ఆ 15 మందిలో ఎవరికి ఇచ్చాడు ఆర్డీఓ? నర్సీపట్నం వైస్ చైర్మన్, వైసీపీ మున్సిపల్ వైస్ చైర్మన్కి, నర్సీపట్నం టౌన్ పార్టీ ప్రెసిడెంట్కి, కొంతమంది వైసీపీ నాయకులకి ఈ డూప్లికేట్ వెళ్ళిపోవచ్చు. ఇలా టీచర్స్ ఉంటారో వాళ్ళు బెదిరిస్తారో లేదా ఆశ పెడతారో ఈ పని మీద చేసుకోని చెప్పి స్వయాన ఆర్డీఓ ఈ పని చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఎన్నికల రిటర్నింగ్ అధికారి తప్పు కదా. నేను ఎన్నికల కమిషన్ నేను రిపోర్ట్ ఇచ్చాను. నా డిమాండ్ ఏంటంటే తప్పనిసరిగా ఈ ఆర్డీఓ గారి మీద యాక్షన్ తీసుకోవాలి. అక్కడ గొడవ అయింది. మా తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి ఆర్డీఓ గారిని గట్టిగా అడిగారు. వారికి ఖాళీ పేపర్ మీద సంతకం లేకుండా ఎందుకు ఇచ్చారు, మీరు వాళ్ళు బ్లాక్ చేస్తారని అడిగితే ఆర్డీఓ గారు భయపడి పోలీస్ స్టేషన్ వచ్చాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి గొడవ చేస్తున్నారు రమ్మని నర్సీపట్నం టౌన్ సిఏ వచ్చారు. వస్తే మా వాళ్ళు చెప్పారు, సంతకం లేకుండా కాగితం ఏమిటండి, ఈ రూల్సా, దీన్ని మీరు సమర్థిస్తారా సిఏ గారు అంటే, పాపం సిఏ గారు అంతే ఆర్డీఓని పిలిచి ఏంటండి ఇది సంతకం లేకుండా ఎందుకు ఇచ్చారు మీరు, ఈ పద్ధత అని చెప్పి సిఏ అడిగాడు. తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది, సరిదిద్దుతానని చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? అంటే ఎన్నికల కమిషన్ నేను కోరాను మీనా గారిని, ఇమీడియట్గా ఉంటే ఎన్నికలు సక్రమంగా జరగవు. ఇవాళ బ్యాలెట్ పేపర్ పోస్టల్ బ్యాలెట్ అయిపోయింది, రేపు మళ్ళీ ఎలక్షన్, ఒరిజినల్ ఎలక్షన్ మళ్ళీ 13 తారీఖున ఉంది. ఈ ఆర్డీఓ ఉంటే ఎన్నికలు సక్రమం జరగవు కాబట్టి ఈ ఆర్డీఓని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం, ట్రాన్స్ఫర్ చేయడం కాదు, యాక్షన్. ఎన్నికల అథారిటీ తాలూకు ఆదేశాలను ఉల్లంఘించినందుకు అతని మీద యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ విషయం మీకు మరి ప్రెస్ ద్వారా కూడా చెప్పాలని నేను ఈవేళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. అలాగే ఇక్కడే కాదు, నర్సీపట్నం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఇబ్బందులు జరిగాయి. ఇదిగో ఉదాహరణ, ఇది చూడండి. టీచర్స్ అందరూ కూడా వెళ్ళి లైన్లో నుంచుంటే 2-3 గంటలు డిలే చేశారు.
మంచి ఇల్లు లేవు, చిన్న పిల్లలతో వచ్చారు. ఇది ఎక్కడంటే విజయనగరం జిల్లా బొబ్బిల్లో. ఉదాహరణ చెప్తున్నాను నేను. ప్రతి జిల్లాలోనూ ఇలా చేశారు. జనం చూడండి, క్యూలో నుంచి వాళ్ళు కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇసుకెత్తి వెళ్ళిపోవాలి, ఓటు వేయకూడదు. ఓటు వేస్తే తెలుగుదేశం పార్టీకి వేస్తారు కాబట్టి వాళ్ళు ఓటు వేయకూడదు. ఇదేంటి ఎన్నికలు సక్రమంగా జరిపించడం? ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళు ఓటు వేయకూడదు, ఇసుకెత్తి వెళ్ళిపోవాలా, అబ్జెక్షన్ చేస్తే పోవాలా. ఏం చేద్దంటే ఇప్పుడు టీచర్స్ కానీ అంగన్వాడీ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వెయ్యాలని 180 మంది డిసైడ్ అయిపోయి ఉన్నారు. అంటే పోలింగ్ అవ్వకూడదు, డిలే చేయాలా అనే ఉద్దేశంతో ఈ ఆర్డీఓ మరి ఎందుకు లొంగో తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి భయంపడి లొంగిపోయాడా, లేకపోతే దేనికన్నా లొంగిపోయాడా అన్నది ఇంకా మరి ఎలక్షన్ కమిషన్ రుజువు చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. మరి రేపు జరగబోయే ఎన్నికలు కూడా ఇలా జరిగితే పోలింగ్ బూత్ దగ్గర సరైన సౌకర్యం లేకపోతే ఎండాకాలం వాళ్ళకి ఇబ్బంది, ముసలి వాళ్ళు వస్తారు బూత్కి, వాళ్ళకి సరైన సదుపాయాలు ఉండాలి కదండి. ఒక టెంటో, మంచినీళ్ళు ఏర్పాటు, ఒకవేళ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ మొక్కం నీరు పడిపోవచ్చు, అక్కడ డాక్టర్ నర్సో కలిసి అట్లీస్ట్ నర్సో పెట్టకపోతే ఎట్లాగండి? ఇవన్నీ కూడా మీనా గారు మంచి అవసరం కాదన్నాం. కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ స్టేట్ ఎన్నికల కమిషన్ కానీ చాలా జాగ్రత్తలు చేస్తారు. కానీ కింద ఆఫీసర్లు మాత్రం ఇంకా ఆ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ పోలేదో, లేదా జగన్మోహన్ రెడ్డికి భయం పడుతున్నారో, లేదా దేనికైనా లొంగిపోయారో ఆ విషయం తేలాల. ఇమీడియట్గా జయరామ్ అనేటువంటి నర్సీపట్నం ఆర్డీఓని అక్కడ డ్యూటీ నుంచి తప్పించడమే కాదు, అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. నేను మీకు అందరూ తెలుసు. అంతేకాకుండా 13A డిక్లరేషన్ ఫారంలో గెజిటెడ్ ఆఫీసర్ సంతకం మాత్రమే చేస్తున్నారు, కానీ సీల్ వేయట్లేదు. ఇదొక పెద్ద నేరం. ఏదైనా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెడితే కింద మోరేయాలి, ముద్ర వేయాలి. కానీ మా నర్సీపట్నం ఆర్డీఓ సంతకం పెట్టి ఎవరితో సంతకం పెట్టి కింద మోరేయట్లేదు. ఇక్కడ సంతకం పెడితే ఇక్కడ మోర్ వేయాలి కదా, గవర్నమెంట్ మోర్. మరి మోర్ వేయకుండా కాగితాలు ఇస్తున్నాం అంటే ఇంటెన్షన్, నీకు వేరే ఇంటెన్షన్ ఉంది. ఇటువంటి ఇంటెన్షన్ ఉన్నావు ఎన్నికలుగా పర్యవేక్షణ చేస్తే న్యాయం ఎక్కడ జరుగుతుందండి? న్యాయం జరుగుతుందా చెప్పండి ఎన్నికల కమిషన్ గారు. అది ఇమీడియట్గా విత్ ఇన్ అవర్స్ మీరు ఇమీడియట్గా ఇతన్ని మార్చడం, యాక్షన్ తీసుకోవడం జరగాలని మరి ఈ సందర్భంగా వారికి మనం చేస్తున్నాను. అలాగే ఈ ఉద్యోగస్తులు అది గమనించకుండా ఓటు వేసి వచ్చేస్తున్నారు. ఆ ఓటు చల్లకుండా పోతుంది. టిక్ పెట్టమంటాడు, ఒకసారి ఏమో మోర్ వేయమంటాడు, స్వస్తిక్ మోర్. ఏది వ్యాలిడ్ రెండిట్లో? ఎన్నికల కమిషన్ నీకు ఏది పర్మిషన్ ఇచ్చింది? ఆర్డీఓ అంటాడు, నీ ఇష్టం వచ్చి పెట్టి అంటాడు, టిక్ పెడతావా, ఓటు వేసేస్తావా, వేసామన్నాడు. రేపు ఆ ఓట్లన్నీ చల్లకపోతే, అంత దూరం వెళ్ళి కష్టపడి ఓటు వేస్తే చల్లకపోతేనండి. దీంట్లో మాయ ఇది జగన్మోహన్ రెడ్డి ప్లానా? దీని మీద ఎన్నికల కమిషన్ చేసి న్యాయపరంగా ఎందుకు జరుపుకోనండి. తర్వాత గెలుపుకోవడం, తర్వాత భగవంతుడు స్వేచ్ఛ, ప్రజల ఇష్టం. కానీ ప్రజల ఇష్టం కూడా ఆఫ్ చేసే అధికారం ఈ ఆర్డీఓకి ఎవరు ఇచ్చారు అని చెప్పి మీ ద్వారా నేను ప్రశ్నిస్తానండి. అంతే దయించి మీనా గారు ఇది కలుగు చేసుకోండి. అలాగే అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు మీరు ఇమీడియట్గా రంగంలో దిగండి. ఇటువంటి పొరపాట్లు రాష్ట్ర వ్యాప్తంగా జరగకుండా చూడవలసిన బాధ్యత మీనా గారికి కూడా ఉందని చెప్పి ఈ విషయం మీ ద్వారా ప్రపంచానికి, రాష్ట్రానికి తెలియవలసిన బాధ్యత నాది ఉంది. అంటే నేను నర్సీపట్నం గురించే మాట్లాడలే, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ టీచర్స్ కానీ, అంగన్వాడీ ఎంప్లాయీస్ కానీ, ఆర్టీసీ డ్రైవర్ స్టాఫ్ కానీ ఇది నేను చెప్పింది గమనించి ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకొని మీ ఓటు ధైర్యం చేయండి. వేసే ముందు ఒకటి ఆలోచించండి, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఇది ఆలోచించి మరీ ఓటు వేయాలని చెప్పి, తప్పు జరగకుండా చూసుకోవాలని చెప్పి
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా మీ ద్వారా మనం చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పార్లమెంట్లో క్వశ్చన్ వచ్చింది. ఒకసారి రైల్వే మంత్రి గారిని క్వశ్చన్ అడిగారు కొంతమంది ఎంపీలు. రైల్వే జోన్ ఇమీడియట్గా ఇస్తానన్నాడు మా ముఖ్యమంత్రి. రాష్ట్రం కేంద్రం స్పందించట్లేదు అన్నారు. దానికి సమాధానం చెప్పనని చెప్పి పార్లమెంట్లో క్వశ్చన్ వేశారు. అప్పుడు రైల్వే మంత్రి క్లియర్గా చెప్పాడు, మేము సిద్ధంగా ఉన్నాం, మేము ఆమోదించాం, కానీ విశాఖపట్నంలో 50 ఎకరాల స్థలం ఇవ్వమంటే ఇవ్వట్లేదు. వాళ్ళు ఎవరు తప్పు అంటారు? మీ ముఖ్యమంత్రి తప్ప నా తప్పు అని అడిగారు. దానికి సమాధానం లేదండి. మరి పార్లమెంట్లో 32 మందో మీ ఎంపీలు ఉన్నారు కదా రాజ్యసభలో పార్లమెంట్లో కలిపి, ఎందుకు డిమాండ్ చేయలేకపోయారు పార్లమెంట్లో? ఆ మంత్రి గారు సమాధానం చెప్తున్నప్పుడు తప్పని ఎందుకు చెప్పలేకపోయారు? నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.